హలో ఫుడీస్, వెల్కమ్ టు కిడోస్ కిచెన్. లంచ్ బాక్స్ కోసం ఈజీగా మీల్ మేకర్ టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని గ్యాస్ మీద ఉంచుకొని 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని అందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్, పచ్చిమిర్చి స్లైసెస్ బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. సరిగా ఫ్రై అవ్వకపోతే అవి పచ్చి స్మెల్ వస్తాయండి. అందుకే రెండు కూడా సమానంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్ స్లైసెస్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. లేదంటే అల్లం పేస్ట్ అనేది పచ్చి అల్లం స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఆ పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే ఏ ప్రాసెస్ అయినా కానీ మనం కంటిన్యూ చేయాలి. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌనిష్లో చేంజ్ అవ్వాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తొందరగా అనేది ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అరోమా అనేది చాలా బాగుంటుందండి. ఈ మసాలా అంతా బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా తరిగించుకున్న టమాటా ముక్కలు అందులో యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల మసాలాలో పచ్చి స్మెల్ అనేది రాదు. మనకు మసాలా వేసినట్టు కూడా తెలియదండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మగ్గి ఆయిల్ అంతా చూపించిన విధంగా పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి ఉంచుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మీల్ మేకర్ని అందులో యాడ్ చేసుకొని 2 నిమిషాల నుంచి 3 నిమిషాల పాటు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ పుదీనా, 1 కప్ ఆఫ్ కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగించుకున్న బియ్యంలో 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు, కారం అన్నీ సమపాలనలో చూసుకొని సరిపోయినంతగా మూత పెట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వాటర్ని బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాతనే రైస్ అనేది మనం యాడ్ చేయాలండి. వాటర్ బాయిల్ అవ్వకముందు మనం రైస్ యాడ్ చేస్తే ఆ రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. రైస్ కూడా బాగుండదు అనమాట ఉడికిన తర్వాత. అందుకే వాటర్ బాయిల్ అయిన తర్వాతనే రైస్ యాడ్ చేసుకుంటే రైస్ అయిపోయిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది.
నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత సిమ్లో ఉంచేసి 2 నుంచి 3 నిమిషాల పాటు వదిలేయండి. అంతేనండి, మన మీల్ మేకర్ టమాటా రైస్ రెడీ. టేస్ట్ అయితే చికెన్ పలావ్ రేంజ్లో ఉంటుందండి. ఛాన్సే లేదు, టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది. బట్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు మీల్ మేకర్ యాడ్ చేసుకొని ఇలా టమాటా రైస్ చేసుకుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి, తింటే కూడా టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లంచ్ బాక్స్ కోసం ఇంకేం చేయాలని ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి లంచ్ బాక్స్ పట్టుకెళ్ళిపోండి.